నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం. మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ ను లాగిన జనార్దన్ రావు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు కస్టడీ విచారణలో కూడా జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక జనార్దన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ ను నిందితుడిగా చేర్చారు ఎక్సైజ్ పోలీసులు. ఇక జోగి రమేష్ ను ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. మద్యం కేసులో తన ప్రమేయం లేదని కూడా జోగి రమేష్ గతంలో కూడా మాట్లాడారు. ఒకవేళ కనుక ఉందని కనుక ప్రూవ్ అయితే కనుక ఏ శిక్షకైనా సిద్ధమంటూ కూడా జోగి రమేష్ దీని మీద స్పందించారు. అయితే మద్యం కేసులో కూడా ఇటు జనార్దన్ ఫస్ట్ నుంచి కూడా దీంట్లో జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేషే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరికించాలి అని చెప్పి కూడా జోగి రమేషే ఇప్పుడు మరలా కూడా మద్యం వ్యాపారం మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తయారు చేయమని చెప్పారంటూ కూడా ఇదంతా కూడా ప్లాన్ చేసి ప్రభుత్వం మీదకి తోసేందుకు కూడా ఇలా చేశారంటూ కూడా జనార్దన్ రావు తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. గతంలో మనం ఆ వీడియోను మనం చూసాము. అయితే ఇక ఇప్పుడు మరలా కూడా అప్పుడు చెప్పినప్పటికీ కూడా జోగి రమేష్ మీద ఎఫ్ఐఆర్లో కూడా తన పేరు చేర్చలేదు, కేసు నమోదు కాలేదు. ఇక ఇప్పుడు మరలా కూడా జోగి రమేష్ పేరు వచ్చింది. జోగి రమేష్ పేరును ఈ కేసులో మద్యం కేసులో చేర్చారు. ఇక ఆయన్ని విచారించనున్నారు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, మాజీ మంత్రి జోగి రమేష్ ఈ వ్యవహారంలో ఉన్నట్లుగా కూడా జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్రేను గత కొన్ని రోజులుగా కూడా దాదాపు 4 రోజుల నుంచి మద్యం వ్యవహారం అనేది అంటే తీవ్ర సంచలనం రేపుతోంది. ముఖ్యంగా టీడీపీలో అలాగే ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారిందనేది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ నకిలీ మద్యం కేసులో ప్రధానంగా జోగి రమేష్ పేరు బయటకు రావడం అనేది ఒక రకంగా సంచలనం. అంటే తాను 3 కోట్ల రూపాయలకు ఆశపడి ఈ నకిలీ మద్యం కేసు అంటే అక్కడ ఇబ్రహీంపట్నంలో తీసుకొచ్చాను, ములకల చెరువులో ఉన్నటువంటి అంటే అక్కడ మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నకిలీ మద్యాన్ని ఒక గౌడన్న దగ్గర తీసుకుని తయారు చేస్తున్నట్టుగా కూడా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు బయట పెట్టారు. దీనికి సంబంధించి జోగి రమేష్ తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. కావాలనే ప్రభుత్వాన్ని ఇరికించే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలకు దిగారు. అలాగే అంటే ఈ మద్యం కేసుకు సంబంధించి తానే హడావుడి చేసి తానే తయారు చేయించి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టించే విధంగా అక్కడ రైడ్ చేయించారు. దానికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలను తీసుకెళ్లి హడావుడి చేశారు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా అక్కడి నుంచి కూడా పరిణామాలన్నీ జోగి అంటే ఈ అద్దేపల్లి జనార్దన్ రావుని విచారించగా ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి అంటే అతను సౌత్ ఆఫ్రికా పారిపోవడం, అక్కడి నుంచి రావడం, గన్నవరం ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం, ఇక అక్కడి నుంచి కూడా ఎక్కువగా అతను విచారిస్తే జోగి రమేష్ పేరు ఇందులో ప్రధానంగా బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు కూడా మరోసారి జోగి రమేష్ అంటే కస్టడీలో ప్రస్తుతం అయితే ఆ కోర్టు అనుమతి కస్టడీలో విచారించగా కూడా జోగి రమేష్ ప్రోద్బలంతో నకిలీ మద్యం తయారు చేశానంటూ కూడా అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ కేసులో మొదటిసారి జోగి రమేష్ నిందితుడిగా చేశారు. ఇటీవల వాట్సాప్ చాట్ అదంతా బయటకు వచ్చినప్పుడు అలాగే కొన్ని ఫోటోలు బయటకు వచ్చినప్పుడు కూడా జోగి రమేష్ పేరుని నిందితుడిగా చేర్చలేదు. అయితే దీనికి సంబంధించి పక్కా ఆధారాలు దొరికిన తర్వాతనే ముందుకెళ్లాలని కూడా పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవడంతోనే తాజాగా జోగి రమేష్ పేరును ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చడం, ఇప్పుడు అతన్ని నిందితుడిగా అంటే ఎక్సైజ్ పోలీసులు కూడా త్వరలోనే 1-2 రోజుల్లో జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వెంకట్, అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చేర్చడం వెనుక కేవలం జనార్దన్ రావు స్టేట్మెంటే ఉందా, లేకపోతే మీరు అన్నట్టుగా కూడా కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అన్నారు, దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఇప్పుడు ఆయన పేరును చేర్చారా? ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉండడం, అంటే ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కాస్త ప్రభుత్వం కూడా పక్కా ఆధారాలు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలైతే చూపించకూడదు అనే అలాగే వైసీపీ అనుకూల మీడియా కూడా తమను టార్గెట్ చేయకూడదు అనే కోణంలోనే ఆలోచించి ముందుకెళ్లడం జరిగింది. అటు పోలీసులకు కూడా ప్రభుత్వం నుంచి కానీ అటు ఎక్సైజ్ శాఖ నుంచి కానీ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. డీజీపీ నుంచి కానీ ఇక్కడ ప్రభుత్వం ఇబ్బంది పడకూడదు, పక్కా ఆధారాలు ఉంటేనే ముందుకు వెళ్ళండి, అప్పుడు మాత్రమే అంటే ఇప్పుడు పక్కా ఆధారాలను ప్రస్తుతానికైతే మీడియాకు రిలీజ్ చేయలేదు. కానీ జోగి రమేష్ ను విచారించే సమయంలో మాత్రమే వాటిని మీడియాకు రిలీజ్ చేయడమే కాకుండా అక్కడ జోగి రమేష్ ను కూడా వాటిని ముందుంచి అంటే ఈ వాట్సాప్ చాట్ కి సంబంధించి అటు పేరు లేదు, కేవలం జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని మాత్రమే కాంటాక్ట్ సేవ్ చేస్తుంది, అలాగే అటు ఫోటోల్లో కూడా క్లారిటీ లేదు అనేది ఇవన్నీ అంశాలను కూడా కాస్త ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అటు ఫోటోల్లో అసలు తనతో పరిచయం లేదని చెప్పినటువంటి జోగి రమేష్ ఆ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత దీని గురించి పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అటు కొన్ని ఛానల్స్ కింద ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కూడా దీని గురించి పెద్దగా ఆయన మాట్లాడలేదు. ఇక ఇప్పుడు ఈ అంశంలో కాస్త
ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంటుందని ఆయన జోగి రమేష్ కూడా ఇప్పుడు ఖచ్చితంగా విచారణకు వెళ్లే అవకాశాలు ఉంది. ఆ విచారణలో ఆయన్ను ఖచ్చితంగా వాటిని ముందు పెట్టే పోలీసుల వద్ద ఉన్నటువంటి పక్కా ఆధారాలను ఆయన ముందు పెట్టి విచారించడం అయితే జరుగుతుంది. ఇక నకిలీ మద్యం విషయంలో కూడా సీఎం చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో తొందరలోనే జోగి రమేష్ ను పోలీసులు విచారించనున్నారని చూడాలా? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా జోగి రమేష్ విమర్శలు చేశారు. నారావారి సారా అంటూ ఆయన ఇబ్రహీంపట్నంలో గౌడన్ ఎక్కడైతే తయారు చేసే నకిలీ మద్యాన్ని తయారు చేసేది ఉందో అక్కడికి వెళ్లి నారావారి సారా అంటూ ముఖ్యమంత్రిని అలాగే మంత్రి లోకేష్ ను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో గతంలో వైసీపీని తాము టార్గెట్ చేశాము. ఆ వైసీపీ నాయకులు కానీ అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అలాగే మరికొందరు కానీ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని పదే పదే విమర్శించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు తమ వైపే అన్ని వేళ్లు చూపించే పరిస్థితి ఉండటంతో ఖచ్చితంగా దీని విషయంలో నిజాలు ఏంటి అనేది చంద్రబాబు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకునే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి జోగి రమేష్ కి ఎఫ్ఐఆర్ లో చేర్చిన విషయం అయితే అర్థమవుతుంది. అయితే వెంకట్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జోగి రమేష్ పేరుతోనే ఎఫ్ఐఆర్ ఆగిపోనుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి మరికొంత నేతల పేర్లు కూడా దీంట్లో చేరే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడి పేరు కూడా కిరణ్ అనే వ్యక్తి పేరు ఇందులో బయటకు వచ్చింది. అలాగే మరికొంతమంది కూడా మైలవరం నియోజకవర్గం వాళ్ళు కానీ అలాగే ఇటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కొందరు కానీ అలాగే జకేపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు కానీ ఆ వైసీపీ నాయకులు ఒక మాజీ ఎమ్మెల్సీ పేరు కూడా ఇందులో ప్రముఖంగా వినపడుతోంది. కాబట్టి వీళ్ళందరూ కలిసే నకిలీ మద్యాన్ని తయారు చేశారు. అలాగే దీంతో పాటుగా హైదరాబాద్ లో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా సహకరించాడు. నిజాంపేటలో E7 బార్ ని నిర్వహించినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా జోగి రమేష్ లేదంటే ఇప్పుడు అత్తేపల్లి జనార్దన్ రావు లేదంటే ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న వారందరికీ కూడా దీంట్లో ప్రమేయం ఉందనేది ముందుగా వినపడుతోంది. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి 35 లీటర్ల క్యాన్లలో నకిలీ మద్యాన్ని తీసుకొచ్చారు, అక్రమంగా రవాణా చేశారు. అలాగే కొంతమంది పోలీసు అధికారులు కూడా చెక్ పోస్టులు ఏవైతే కీసర టోల్ గేట్ కానీ పొట్టుకోడు అలా అటు వెళ్తే ఆ టోల్ గేట్ లో పంతంగి టోల్ ప్లాజా దగ్గర కానీ కొంతమంది అధికారులు చెక్ పోస్టులు కూడా సహకరించారనేది ప్రధానంగా వినపడింది. దీన్నన్నింటినీ కూడా అప్పట్లో అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసే చేశారనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. ఇందులో పోలీసు అధికారుల పేర్లు కూడా స్పష్టంగా బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వెంకట్, ఇప్పటికీ ఎంతమందిని ఈ కేసులో అదుపులోకి తీసుకోవటం జరిగింది? దాదాపు 12 మందిని అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది మద్యం కేసులో అందులో తీసుకున్న వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్న వాళ్ళు కూడా ఒకరిద్దరు అప్రూవర్ గా మారే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. అప్రూవర్ గా మారే వ్యక్తులు కూడా కాస్త కీలక వ్యక్తులేననేది ప్రధానంగా వస్తున్నటువంటి సమాచారం. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసిన తర్వాత బార్ల నుంచి తీసుకున్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉంటాయో ఆ బ్రాండ్ సీసాలు అలాగే వాటికి సంబంధించినటువంటి స్టిక్కర్లు కానీ హోలోగ్రామ్ స్టిక్కర్లు ఎంఆర్పికి సంబంధించిన స్టిక్కర్లు ఇవన్నీ కూడా మార్చిన వాళ్ళు అలాగే బార్ల నుంచి మద్యం విక్రయించిన తర్వాత నగదు విషయంలో కూడా వీళ్లే కీలకంగా వ్యవహరించారనేది కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ కేసులో జోగి రమేష్ ను ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత మరికొంతమంది పేర్లు కూడా బయటకు వస్తే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే సంకేతాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక నకిలీ మద్యం కుంభకోణం కేసులోనైతే ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇక ఈసారి కూడా జోగి రమేష్ పేరు ఎఫ్ఐఆర్కి ఎక్కింది. ఇక నకిలీ మద్యం కేసులో కూడా ఆయన్ని విచారించనున్నారు. అయితే ఇప్పటికే కూడా ఈ కేసులో 12 మంది ఆల్రెడీ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే దీంట్లో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇంకొంతమంది పేర్లు కూడా డెఫినెట్గా కూడా ఎఫ్ఐఆర్లో చేరే అవకాశం ఉందని కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా కూడా ఈ కేసులో ఎప్పుడైతే ఇటు ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావును అదుపులోకి తీసుకున్నారో వెంటనే కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ నెక్స్ట్ డేనే దీంట్లో జోగి రమేష్ చెప్పిన విధంగానే మేమందరం కూడా చేశామంటూ కూడా తాను మాట్లాడటం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా దీన్ని మేము నిర్వహించాము, తర్వాత మేము గ్యాప్ ఇచ్చాము, ఇప్పుడు మరలా కూడా మొదలు పెట్టాము, కావాలని చెప్పే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని రావాలని చెప్పి మేము మొదలు పెట్టామంటూ కూడా జనార్దన్ రావు ఒక స్టేట్మెంట్ వీడియో కూడా మనకి బయటకు రావటం జరిగింది. ఇక దాని తర్వాత కూడా ఒక చాటింగ్ ఇటు జోగి రమేష్తో మాట్లాడిన ఒక చాటింగ్ లాగా కూడా ఒకటి బయటకు వచ్చింది. కాకపోతే దాంట్లో ఫోన్ నెంబరు ఏమీ లేకపోవడంతో కూడా ఈ విషయంలో కూడా ఎవరున్నారు ఏంటి అనేది కూడా అసలు దాని గురించి
ఇటు జోగి రమేష్ అనే మనం క్లియర్గా చెప్పలేము. ఎవరి నెంబర్నైనా కానీ ఏ పేరుతోనైనా ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఆ తరువాత దీంట్లో ఒకవేళ కనుక నేను దీంట్లో ఉన్నానని తేలితే కనుక ఏ శిక్షకైనా సిద్ధం అంటూ కూడా జోగి రమేష్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు మరలా కూడా జనార్దన్ రావు స్టేట్మెంట్లో కూడా జోగి రమేష్ పేరు బయటకు రావటము, అయితే జోగి రమేష్ని ఇంకా విచారించడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. జోగి రమేష్ని విచారించిన తరువాత మరి పోలీసులు దీనికి సంబంధించి దొరికిన ఆధారాలు ఇవేంటి అనేది కూడా బయటపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.